హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ ఇన్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు, ఇలాంటి వాస్తు పిరమిడ్స్, ఇవే ప్రోడక్ట్స్ కావాలనుకున్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ రీడింగ్లో కనుక మీకు పాయింట్స్ రెజొనేట్ అయితే ఆ పాయింట్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి ఆర్ కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తప్పకుండా అప్పుడు అవి మేనిఫెస్ట్ అవుతాయి. ఓకే, సో రీడింగ్లోకి వెళ్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. ఓ మై గాడ్, 5 of Pentacles, డెవిల్, అన్ని నెగిటివ్ కార్డ్స్ వస్తున్నాయి. Loss of money, feeling left out in cold, deceitful energies, looking at their mistakes, toxic energy, addictions. Chariot, Page of Cups. Okay, this person, ఈ పర్సన్ మీకు చాలా డిస్టెన్స్లో ఉన్నారు ఆర్ మీరు సెపరేషన్లో ఉన్నారు, నో కమ్యూనికేషన్. బట్ ఈ పర్సన్ ఇప్పుడు మీ వైపు వస్తున్నారు. విదిన్ దిస్ నెక్స్ట్ 48 hours రావచ్చు, లేదా నెక్స్ట్ ఈ జనవరి మంత్ ఎండింగ్ లోపల ఎప్పుడైనా కూడా ఈ పర్సన్ మీకు మీ లైఫ్లోకి వస్తారు. అది ఒక మీ మధ్య ఉన్న బాండింగ్ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ సెపరేషన్లో ఉందో, ఈ బాండింగ్ని మీరు ఇద్దరు కూడా ఎండ్ చేసేద్దాం అని అనుకున్నారు. ఓకే, బోత్ ఆఫ్ యూ బ్లాక్డ్ ఈచ్ అదర్ ఆర్ మీ పర్సన్ ఒక్కరే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సనే అన్బ్లాక్ చేస్తారు, మీతో మాట్లాడతారు. అండ్ ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కనుక ఉండుంటే అవన్నీ కూడా క్లియర్ చేస్తారు. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ చేసుకుంటారు మీరిద్దరు. అండ్ మీ మధ్య ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుంటారు. అండ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు ఈ పర్సన్ని కమిట్మెంట్ అడిగారు, ఈ పర్సన్కి తెలుసు ఆ విషయం. బట్ ఇక్కడ మీరు 5 of Pentacles, మీ పర్సన్ ఎనర్జీ మిమ్మల్ని, ఈ పర్సన్ ఏం చేశారంటే సడన్లీ మిమ్మల్ని బ్లాక్ చేసేసి వెళ్ళిపోయారు, వదిలేశారు. ఆ రిలేషన్ అలా స్టక్ చేసేసారు. స్టక్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీలో వదిలేశారు మీ రిలేషన్షిప్ని. బట్ నా ఈ పర్సనే తనంతట తానే వచ్చి మళ్ళీ మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మిమ్మల్ని మాట్లాడడం, మీతో మాట్లాడటం అండ్ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి తను చాలా ఎఫర్ట్స్ అనేవి పెడతారు. ఓకే, బట్ కింగ్ ఆఫ్ సోర్డ్స్, లాయల్టీ. ఇక్కడ లాయల్టీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ మీకు డిజానెస్టీ చూపించుండొచ్చు, బట్ ఇప్పుడు లాయల్టీ చూపిస్తారు. అండ్ దట్ మెసేజెస్, క్లారిటీ, ఎవ్రీథింగ్ ఏదైతే మీకు కావాలో ప్రజెంట్ మీరు మేనిఫెస్ట్ చేశారో ఇన్ ద పాస్ట్, అదంతా కూడా ఇప్పుడు జరుగుతుందన్నమాట. ఓకే, బట్ ఈ పర్సన్ మీ దగ్గర చాలా తీసుకున్నారు, అది ఇప్పుడు అర్థమవుతుంది ఈ పర్సన్కి. ఇట్ కుడ్ బి మనీ ఆర్ ఎనీథింగ్. ఈ పర్సన్ మీ దగ్గర చాలా తీసుకున్నారు, బట్ కంపేర్ చేసి చూస్తే మీరు చాలా హ్యాపీ పర్సన్, ఒక వెల్ సెటిల్డ్ పర్సన్, ఒక రిచ్ పర్సన్. మీకు ప్రాపర్టీస్, మనీ, చాలా మీదొక ఒక ఏదైతే జాబ్ ఆర్ బిజినెస్ చేస్తున్నారో అది కూడా ఒక హై పెయిడ్ శాలరీ జాబ్ ఆర్ ప్రాఫిటబుల్ బిజినెస్, అలాంటిది ఏదో ఉంది మీకు. సో చాలా వెల్ సెటిల్డ్ అనమాట. మీతో ఈ పర్సన్ని కంపేర్ చేసి చూస్తే టోటలీ జీరో. ఓకే, అయినా కూడా మీ పర్సన్కి మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. వై? బికాజ్ ఇట్స్ ఎ డివైన్ కనెక్షన్.
ఇట్స్ ఏ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కనిపిస్తుంది ఇక్కడ. కానీ మీ పర్సన్ ఎప్పుడు అది అబ్జర్వ్ చేయలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ విత్ యూ, ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి అదర్ పర్సన్ ఆర్ అదర్ పీపుల్తో చాటింగ్ ఆర్ కాలింగ్ అవన్నీ చేసేవారు. మీరు కాల్ చేస్తే బ్లాక్ చేసేవారు. బట్ ఈ పర్సన్ ఇప్పుడు ఈ మిస్టేక్స్ అన్నీ రియలైజ్ అవుతున్నారు. తను చేసిన పాస్ట్ మిస్టేక్స్ అన్నీ ఇక ముందు రిపీట్ అవ్వకూడదు, లెట్స్ బీ హ్యాపీ అన్నట్టుగా అతని మైండ్ ఆర్ ఆమె మైండ్, మేల్ ఆర్ ఫీమేల్, ఇక్కడ ఐఎమ్ గెటింగ్ మేల్ ఎనర్జీస్ ఎక్కువ. సో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటారు వీలైతే, లేదా ఆ మిస్టేక్స్ మళ్ళీ లైఫ్లో రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు. ఓకే, మీరు వాకవే చేయాలి అని అనుకున్నారు అండ్ వాకవే చేసేసారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. బట్ నౌ దిస్ పర్సన్ వాంట్స్ టు వాక్ అవే అండ్ హీ వాక్డ్ అవే. ఓకే, బట్ ఎప్పుడైతే వాకవే ఇద్దరు వాకవే చేశారో ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసేద్దామని బ్లాక్ చేసేసుకున్నారు మీరు. కమ్యూనికేషన్ అండ్ మీ కాంటాక్ట్స్ అన్నీ బ్లాక్ చేసేసారు. బట్ నౌ అగైన్ ద సెకండ్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, బట్ ఈ పర్సన్ ఈ రిలేషన్ కోసం ఫైట్ చేస్తారు. ఈ రిలేషన్లో ఏదైతే ఆ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో అది ఎండ్ చేయబోతున్నారు. అండ్ మీతో మాట్లాడటానికే ఈ పర్సన్ జగల్ అవుతున్నారు. ఈ పర్సన్ లైఫ్లో ఇంకేదో సిచ్యువేషన్, సమ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏదో ఉంది, దానివల్ల ఈ పర్సన్ స్టక్ అయి ఉన్నారు. బట్ ఇప్పుడు రిలీజ్ అయ్యారు. ఇప్పుడు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ తన లైఫ్లోకి. ఓకే, అండ్ 6 of Swords, మూవింగ్ సంథింగ్, రిలీజింగ్ సంథింగ్, లీవింగ్ సంథింగ్. ఓకే, మూవింగ్ టు కామా వాటర్స్. మేబీ ఈ పర్సన్ తన కంఫర్ట్ జోన్ వదిలి మీ వైపు రావచ్చు, లేదా ఇది సంథింగ్ రిలేటెడ్ టు దేర్ లవ్ లైఫ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అయి ఉండొచ్చు. దే ఆర్ లీవింగ్ సమ్ సిచ్యువేషన్, దే ఆర్ మూవింగ్ ఫార్. అంటే ఆ సిచ్యువేషన్ ఏదైతే ఈ పర్సన్ ఇబ్బంది పెడుతుందో ఆ సిచ్యువేషన్ని కంప్లీట్లీ ఎండ్ చేద్దామని అనుకుంటున్నారు. ఓకే, అండ్ దిస్ పర్సన్ ఈస్ స్పెండింగ్ స్లీప్లెస్ నైట్స్. ఓకే, మేబీ తను ఏదో రాంగ్ చాయిస్ చేసుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు, ఆర్ సంథింగ్ ఏదో తన లైఫ్లో తను బిల్డ్ చేసుకున్న ఎంపైర్ ఏదో కూలిపోయినట్టుగా బాధపడుతున్నారు. అంటే ఏదో ఒక సిచ్యువేషన్ లాస్ట్ మూమెంట్లో ఫెయిల్ అయింది అండ్ ఆ రిలేషన్ని కంప్లీట్గా ఎండ్ చేద్దామని అనుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్. ఓకే, అండ్ అది కూడా పాసిబిలిటీ అనేది ఉందా లేదా అనేది చూస్తున్నారు. అంటే హౌ టు అప్రోచ్ యూ, దిస్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎలా? మీకు ఒకవేళ కమిట్మెంట్ ఇస్తే మీరు రిజెక్ట్ చేస్తారేమో అనే భయం కూడా ఉండేది. బట్ ఫూలిష్గా ఆలోచించారు మీ పర్సన్. కమిట్మెంట్ మీరే కోరుకున్నారు ఇన్ ద రీసెంట్ పాస్ట్, బట్ మీరెందుకు రిజెక్ట్ చేస్తారు అనేది ఆలోచించలేదు. ఒక కేర్లెస్ మెంటాలిటీ. సో నౌ దే వాంట్ టు హ్యావ్ న్యూ బిగినింగ్ విత్ యూ. దట్ చాటింగ్, కాలింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా అవన్నీ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ బై దిస్ ఫస్ట్ న్యూ మూన్, అంటే 2026లో రాబోయే ఫస్ట్ న్యూ మూన్లో ఈ పర్సన్కి కంప్లీట్ అవేర్నెస్ వస్తుంది. ఆ అవేకనింగ్ అనేది జరుగుతుంది. యూనివర్స్ ఫైనల్ కాల్ ఇస్తుందన్నమాట మీ పర్సన్కి. ఓకే, టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ అన్నట్టు ఉంటుంది. ఓకే, మీ పర్సన్కి మీరే ఒక గోల్డెన్ టికెట్ తన లైఫ్లో. మీతో కంపేర్ చేసి చూసుకుంటే అదర్ ఆప్షన్స్ ఏవైతే మీ పర్సన్ లైఫ్లో ఉన్నారో ఆప్షన్స్ అందరూ కూడా ఓన్లీ ఫర్ సంథింగ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ పర్సన్. మీ పర్సన్ దగ్గర నుంచి ఏమొస్తుందా అని ఎక్స్పెక్ట్ చేసి మీ పర్సన్తో కనెక్షన్లో ఉన్న వాళ్ళే ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో. బట్ అన్కండిషనల్ లవ్ ఇచ్చింది ఎవరు అంటే మీరు. అన్కండిషనలీ మీరు మీ పర్సన్ హెల్ప్ చేశారు. అంటే మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఎప్పుడూ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ, ఓవరాల్ ఎనర్జీ అది. సో ఈ పర్సన్ అవన్నీ కూడా రియలైజ్ అవుతున్నారు అండ్ దే వాంట్ టు గివ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ విత్ యూ
అండ్ దే వాంట్ టు కమిట్ టు యూ. అండ్ ఫ్యామిలీ, కిడ్స్ ఇవన్నీ మీతో ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఇదంతా కూడా యూనివర్స్ మీ పర్సన్కి ఇస్తున్న సెకండ్ ఛాన్స్. మీరే కాదు, మీ పర్సన్కి యూనివర్స్ ఇస్తున్న సెకండ్ ఛాన్స్ అనమాట. యూనివర్స్ తనకి మిమ్మల్ని గిఫ్ట్గా ఇచ్చింది, బట్ దే ఆర్ రిజెక్టింగ్ అగైన్ అండ్ అగైన్. దే ఆర్ వాకింగ్ అవే, ఘోస్టింగ్ యూ. ఓకే, ద టవర్ మూమెంట్, ద టవర్ కార్డ్ అండ్ సడన్ చేంజెస్ విత్ నైట్ ఆఫ్ వాండ్స్. దే ఆర్ కమింగ్ విత్ మెసేజెస్. ఓకే, మీరు ఏవైతే మెసేజెస్ కావాలనుకున్నారో ఆ మెసేజెస్ అన్ని డెలివర్ చేస్తారు ఈ పర్సన్. విత్ 9 of Cups, you are their wish fulfillment. And again 9 of Pentacles. మిమ్మల్ని ఒక Queen of Pentacles, 9 of Pentaclesలా చూస్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఏంటంటే మీరు ఒక లాట్ ఆఫ్ అబండెన్స్తో ఉన్నారు మీరు. ఓకే, బట్ బీ కేర్ఫుల్ విత్ యువర్ మెసేజెస్. ఇంపల్సివ్గా మీరు మీ పర్సన్ని ఇన్సల్ట్ చేసి మాట్లాడే సిచ్యువేషన్ వస్తుంది. సో బీ కేర్ఫుల్ బై దిస్ న్యూ మూన్. ఓకే, ఎందుకంటే మీ పర్సన్ మీకు సడన్లీ వచ్చి మీకు ప్రపోజల్ ఇచ్చేసరికి మీకు అది నచ్చదు. అసలు ప్రపోజల్ ఇచ్చే పర్సనే అయితే ఎందుకు మిమ్మల్ని దూరంగా ఉంచారు, ఎందుకు మిమ్మల్ని బ్లాక్ చేశారు, ఇదంతా మీకు రిమైండ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు మీ మైండ్లో. సో అది మీకు నచ్చదు. ఇక్కడ నచ్చక మీరు ఇంపల్సివ్గా మీ పర్సన్ ఇన్సల్ట్ చేస్తారు. అలా ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడతారు కూడా. బట్ సడన్లీ ఈ పర్సన్ మీకు కనిపిస్తారు, మీ ఇంటికి రావచ్చు ఈ పర్సన్ సడన్లీ. మీకు తెలియదు కూడా మీ పర్సన్ ఈరోజు వస్తున్నారని. ఈరోజు వస్తున్నారంటే ఈరోజే కాదు, మీ ఇంటికి వస్తున్నారు అని తెలియదు మీకు. ఆ రోజు ద సేమ్ డే దే విల్ కమ్. ఓకే, అది సడన్ మెసేజ్, సడన్ కాల్, సడన్ షో అప్. ఓకే, జస్టినా వచ్చింది మనకి రీడింగ్లో. జస్టినా అంటే జస్టిస్ కార్డ్ని అలా అంటాను. జస్టినా మీకు ఎప్పుడు జస్టిస్ చేయడానికే వస్తుంది కార్డ్. యూనివర్స్ మీకు జస్టిస్ చేయబోతుంది. మీకు ఏదైతే మీరు ఎండ్ అయిపోయింది సిచ్యువేషన్ అని అనుకున్నారో, దట్ ఎండింగ్ ఈజ్ నాట్ ది ఎండ్. ఓకే, ఎండ్ అయిపోయిన సిచ్యువేషనే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సీ హియర్ దట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ వైపు ఫేవరబుల్గా స్పిన్ అవుతుందన్నమాట. ఓకే, మేబీ దిస్ పర్సన్ ఈజ్ యంగర్ దెన్ యూ విత్ పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, సో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ న్యూ ఇయర్లో ఇలా జరిగితే బాగుండేది అని, ఇది తప్పకుండా ఈ జనవరి ఎండింగ్ లోపు మీ లైఫ్లో జరుగుతుంది. సో మీరు ఏదైతే పాస్ట్లో మేనిఫెస్ట్ చేశారో అదంతా కూడా ఇప్పుడు తప్పకుండా జరగబోతుంది. ఓకే, నెవర్ సే నో టు దిస్ పర్సన్ ఆర్ ఎనీ ఆపర్చునిటీ. ఓకే, అండ్ మీకు మనీ రాబోతుంది. మనీ ఫ్రమ్ 2 sources. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది నెక్స్ట్ 48 hours. సంబడీ విల్ రిటర్న్ యువర్ మనీ. మీ దగ్గర ఎవరైతే మనీ తీసుకున్నారో వాళ్ళు రిటర్న్ చేయబోతున్నారు. వాళ్ళకి ఇవ్వాలని లేదు కానీ రిటర్న్ చేస్తారు, రిటర్న్ చేయాలి. దే హ్యావ్ టు గివ్. ఓకే, అండ్ సమ్ అదర్ రీసోర్స్, ఇంకొక సోర్స్ ఆఫ్ మనీ కూడా ఉంది మీకు. లాట్ ఆఫ్ మనీ మీరు టచ్ చేయబోతున్నారు విత్ ఇన్ నెక్స్ట్ 48 hours. అది కూడా స్మాల్ అమౌంట్ కాదు, హ్యూజ్ అమౌంట్. ఓకే, సో మేబీ మీరు ఎవరికో హెల్ప్ చేసి ఉంటారు ఫినాన్షియల్లీ. మేబీ అది మీరు ఇక మళ్ళీ రాదు అనుకుని ఇచ్చిన అమౌంట్. బట్ బికాస్ ఆఫ్ దిస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకంతా ఫేవరబుల్గా చేంజ్ అయిపోతుంది పీరియడ్. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు మీ లైఫ్లో ఇలా జరుగుతుంది అని. మిమ్మల్ని ఎవరో చాలా మిస్ అవుతున్నారు కూడా. సంబడి విల్ సే ఐ మిస్ యూ. ఓకే, అగైన్ లవర్స్ కార్డ్. సంబడి విల్ సే ఐ లవ్ యూ. పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, ఇది ఐ లవ్ యూ అవ్వచ్చు లేదా ఐ లవ్ యూ టూ అవ్వచ్చు. ఓకే, సో సి అగైన్ 4 of
వాండ్స్. మేనిఫెస్టేషన్ ఏదైతే మీరు చేశారో అబౌట్ మీ పర్సన్ అవనివ్వండి, అది ఆపర్చునిటీ ఏదైనా అవనివ్వండి, ఏదైనా రిలేషన్షిప్ మీరు మీకు లాంగ్ టర్మ్ కోసం మీరు మేనిఫెస్ట్ చేసిన రిలేషన్ అవ్వచ్చు ఇది జనరల్గా. బట్ లాట్ ఆఫ్ సెలబ్రేషన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఫ్యామిలీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇక్కడ విత్ 4 of Wands. ఇది 11-11 కార్డ్ అని కూడా అంటారు దీన్ని. సో దిస్ 11-11 పోర్టల్ రోజు ఆర్ 11-11 పోర్టల్కి అంటే 11th of this month ఆర్ 10th of this month ఆర్ 28th of this month సమ్ గుడ్ న్యూస్, గుడ్ మెసేజ్, ఒక రొమాంటిక్ మెసేజ్ మీ పర్సన్ మీకు పంపించవచ్చు. ఓకే, సో వాట్ నెక్స్ట్? ఎవరో మెసేజ్ పెట్టారంట నా వీడియో కింద, కామెంట్, మెసేజ్ కాదు. కార్డ్స్ అన్నీ తీసేస్తున్నారు, అన్ని కార్డ్స్ తీసేసి చాలా పాయింట్స్ చెప్తున్నారు అన్నట్టుగా. ఏదో అంటే డిఫరెంట్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంటే వాళ్ళకి అర్థం కాలేదో ఏంటో, నాకు అర్థం కాలేదు. బట్ కార్డ్స్ తీయకుండా చెప్పడం నాకు రాదు. ఓకే, కార్డ్స్ తీసే చెప్తారు ఎవరైనా కూడా, నాకు తెలిసినంత వరకు. టారో రీడింగ్ అంటే కార్డ్స్ చూడకుండా ఎవరు చెప్పరు, కార్డ్స్ తీసే చెప్తారు. సో అలాంటి మీనింగ్లెస్ కామెంట్స్ పెట్టద్దు దయచేసి. See again, new opportunity, financial opportunity, financial gains, Ace of Pentacles. Somebody will offer you something. ఇది లవ్ ఆఫర్ ఆర్ జాబ్ ఆఫర్, బిజినెస్ ఆఫర్ ఏదైనా అయ్యుండొచ్చు. బట్ సమ్ ఆఫర్ విచ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఈస్ కమింగ్ టు యూ. నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్కి మీ వైపు రావాలని లేదు ఇప్పటి వరకు అయితే. రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ వాక్ అవే చేశారు. బట్ సడన్లీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. దిస్ పర్సన్ ఈస్ కమింగ్ బ్యాక్ టు యూ విత్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ, లాట్ ఆఫ్ ఆఫర్స్, గిఫ్ట్, ఎనీథింగ్. ఓకే, దిస్ వ్యాలంటైన్స్ డే మీరు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. 3 of Wands. లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్, స్ట్రెంగ్త్. ఇక్కడ మీరు అగైన్ ఆఫర్, ఏస్ ఆఫ్ కప్స్. సి లాట్ ఆఫ్ ఆఫర్స్, లవ్ ఆఫర్ ఇది, న్యూ లవ్, ఏస్ ఆఫ్ కప్స్, మ్యారేజ్. ఆ కప్ ఓవర్ఫ్లో అవుతుంది విత్ లవ్. ఓకే, అండ్ అగైన్ సి 10 of Cups. 10 of Cups అగైన్ విష్ ఫుల్ఫిల్మెంట్. 9 of Cups అండ్ 10 of Cups. ఇది గ్రాడ్యువల్గా మీరు దేనికోసమైతే చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు, the same thing is happening now on 10th Jan or 9th Jan. Okay, a lot of romantic energy ఉంది ఇక్కడ. Eight of Pentacles, 3 of Pentacles, Ace of Wands. Ace of Wands మనకి 2 times వచ్చింది కార్డ్, అండ్ ద హెరోఫెంట్ కార్డ్ 2 times వస్తుంది, అండ్ ద స్టార్ కార్డ్. లాట్ ఆఫ్ మెసేజెస్, లాట్ ఆఫ్ కమ్యూనికేషన్, లాట్ ఆఫ్ హోప్ అనేది ఉంటుంది మీ రిలేషన్షిప్లో. హోప్ అనేది కాదు, సక్సెస్ అనేది కూడా ఉంటుంది. ఓకే, అండ్ 3 of Pentacles indicate they want to collaborate with you. They want collaboration. They want to work with you. They want partnership. Okay, but still they are juggling. Again 9 of Cups, Knight of Wands, Ace of Swords. Okay, lot of communication, long term రిలేషన్షిప్ కోసం డిస్కస్ చేసుకుంటారు మీరిద్దరు విత్ లాట్ ఆఫ్ రొమాంటిక్ ఎనర్జీ. అండ్ విత్ ఏస్ ఆఫ్ వాండ్స్ ఒక న్యూ బిగినింగ్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ సమ్ టాక్సిక్ ఎనర్జీ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ. మేబీ ఫర్ సమ్ కేసెస్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇంటర్ఫెరెన్స్ కూడా ఉంది. థర్డ్ పార్టీ ఎనర్జీ 10% ప్రజెంట్ స్టిల్ ఇన్ యువర్ రిలేషన్షిప్. ఓకే,
అండ్ ఎంప్రర్ వస్తే ఎంప్రెస్ రావాలి. ఎంప్రెస్ రాకపోతే స్టిల్ ఇట్స్ మూవింగ్ స్లో. 2 of Cups. సో మీరు డీప్ బాండింగ్గా చేంజ్ అయితే బాగుండేది ఈ రిలేషన్షిప్ అని చాలా మేనిఫెస్ట్ చేశారు, బట్ అప్పుడు అది మేనిఫెస్ట్ అవ్వలేదు. ఓకే, సడన్లీ ఇద్దరు రెండు వైపులా వెళ్ళిపోయారు. ఈ రిలేషన్షిప్ వద్దు, ఇక్కడితో ఎండ్ చేసేద్దాం, ఇదంతా వద్దు. మీరు అనుకున్నారు మీది ఒక రాంగ్ చాయిస్ అని, అండ్ మీ పర్సన్ ఏమనుకున్నారంటే మీకు కరెక్ట్ కాదని. ఇక్కడ ఈ పర్సన్కి కొంచెం ఇన్ఫీరియారిటీ ఉంది. సో అలా మీకు మీ పర్సన్ కరెక్ట్ కాదేమో అని మీ పర్సన్ మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అదర్ పీపుల్ని చూస్ చేసుకోవడం, ఇలా డిఫరెంట్ యాంగిల్స్లోకి వెళ్ళిపోయింది మీ రిలేషన్షిప్. బట్ ఆఫ్టర్ దాట్ సడన్లీ దే రియలైజ్డ్ తను చేస్తున్న తప్పు అని తనకు తెలిసింది. ఓకే, అండ్ 6 of Pentacles, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడానికే ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఎనీహౌ ఈ పర్సన్ మీకు ఫ్రమ్ ద బిగినింగ్ ఈ పర్సన్కి ఒకటే ఉండేది తన మైండ్లో, మీరు తన లైఫ్లో యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అని ఉండేది. కానీ ఆ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా రిజెక్ట్ చేశారు, ఆ ఫీలింగ్స్ని బ్లాక్ చేసేసారు ఈ పర్సన్. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ బాగా ఎక్కువ అయిపోతాయి మీ పైన, ఇన్ కేస్ మీ రిలేషన్ వర్కౌట్ అవ్వకపోతే. అప్పుడు తన సిచ్యువేషన్ ఏంటి? ఈ పర్సన్కి తను చిన్నప్పటి నుంచి ఏదైతే తను ఇష్టపడతారో అది తనకి దొరకదు. అదొక చైల్డ్హుడ్ ట్రామా లాగా ఉండిపోయింది మీ పర్సన్ మైండ్లో. సో మెనీ రిలేషన్షిప్స్ ఫెయిల్ అయ్యాయి ఈ పర్సన్కి, లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఏమనుకున్నారంటే సేమ్ థింగ్ మీ విషయంలో కూడా అవుతుందేమో అని, మీతో జస్ట్ క్యాజువల్ రిలేషన్ పెట్టుకుంటున్నా అని మీకు చెప్పినట్టుగా కూడా అర్థమవుతుంది ఇక్కడ విత్ స్టార్ కార్డ్ అండ్ 2 of Wands. మీరు మీ పర్సన్తో రికన్సైల్ అవ్వాలని చాలా హ్యాపీగా మేనిఫెస్ట్ చేశారు. బట్ ఎవరు బ్లాక్ చేశారు మీ రిలేషన్ని అంటే సంబడి కేమ్ ఇన్ ద మిడిల్. మేబీ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, లేదా థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, లేదా జాబ్ ఇంకెక్కడైనా వచ్చి ఉండొచ్చు, బిజినెస్ ఎక్కడికైనా షిఫ్ట్ చేసి ఉండొచ్చు. సో అలా ఏదో ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ వల్ల మీరు సెపరేట్ అయిపోయారు. బట్ ఇప్పుడు సెపరేట్ అవ్వాలని అనుకోవట్లేదు మీరు, ఎందుకంటే ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఒక సోల్మేట్ కనెక్షన్. అండ్ మీ మేనిఫెస్టేషన్ చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్. విత్ టెంపరెన్స్ కార్డ్ ఇది ఒక డివైన్ మాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్ అండ్ ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు సపోర్టింగ్గా ఉన్నారు. మీ గార్డియన్ ఏంజల్ ఆర్కేంజల్ మైకల్, ఆర్కేంజల్ గ్యాబ్రియల్, వీళ్ళందరూ కూడా మీకు సరైన గైడెన్స్ ఇస్తున్నారు అండ్ మీ పర్సన్ని మీ వైపు తీసుకొస్తున్నారు. దే ఆర్ వాచింగ్ యూ క్రైయింగ్. మీరు ఏడుస్తున్నారు, ఎందుకో చాలా ఎమోషనల్ అవుతున్నారు. నైట్ టైం మీరు ఏడుస్తున్నారు, లాట్ ఆఫ్ టీయర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. కానీ అవన్నీ మీ పర్సన్కి తెలియదు. ఓకే, మీరు మీ పర్సన్కి చెప్పుండొచ్చు, బట్ దే డోంట్ కేర్. ఇన్ ద రీసెంట్ పాస్ట్ దే డింట్ కేర్. అండ్ నౌ 4 of Pentacles, ఈ పర్సన్ మీ రిలేషన్షిప్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, మిమ్మల్ని ఎప్పుడూ హర్ట్ చేయకూడదు ఇక ముందు అని అనుకుంటున్నారు. దిస్ పర్సన్ ఈజ్ సేవింగ్ లాట్ ఆఫ్ మనీ. Yes, King of Pentacles. Some other person is interested in you. ఈ పర్సన్ ఒక రిచ్ పర్సన్. దిస్ అనదర్ పర్సన్, ఈ పర్సన్ మిమ్మల్ని మీకు ప్రపోజ్ చేసి ఉండొచ్చు ఇన్ ద రీసెంట్ పాస్ట్, బట్ యూ రిజెక్టెడ్ దిస్ పర్సన్ అండ్ నౌ దే వాంట్ విక్టరీ విత్ యూ. బట్ నౌ ఇక్కడ అదంతా ఇప్పుడు పాసిబిలిటీ అనేది లేదు. ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి వస్తున్నారో మళ్ళీ సెకండ్ ఛాన్స్ కోసం, మీ పర్సన్, ఈ పర్సన్తో మీ మైండ్ అంతా ఆక్యుపై అయిపోయి ఉంది ఆల్రెడీ. So now you don't want to accept any other people in your life. Lovers and King of Wands. So మీ పర్సన్
చాలా స్టబర్న్ ఎనర్జీ, స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు. బట్ ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. ఈ పర్సన్కి తెలుసు మీరు తన ట్విన్ ఫ్లేమ్ అని. ఈ ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్ ఇవన్నీ మీ పర్సన్కి తెలియవు. కానీ ఈ పర్సన్ ఎలా అనుకుంటారంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయి ఉండొచ్చు. అందుకే మీరు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళారు. అందుకే యూనివర్స్ మిమ్మల్ని గిఫ్ట్గా ఇచ్చింది. తన ప్రాబ్లమ్స్లో మీరు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఇదంతా కూడా తనకి మైండ్లో ఒకసారి రివైండ్ అయితే, తను ఎప్పుడైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో తన లైఫ్లో ఎవరూ లేరు. బట్ ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ నుండి బయటకు వచ్చారో తన లైఫ్లో అందరూ మళ్ళీ రావడం మొదలుపెట్టారు. అది అబ్జర్వ్ చేస్తున్నారు. తన ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు తన లైఫ్లో ఉన్నది ఓన్లీ మీరే, ఇంకెవరు లేరు. ఓకే, సో ఈ పాయింట్ తాను మీ పర్సన్ ఎప్పుడు మర్చిపోరు. అందుకే మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు అండ్ లాట్ ఆఫ్ అటెన్షన్ అనేది ఇక ముందు పే చేస్తారు. ఇది వరకు ఎందుకు అలా మీతో బిహేవ్ చేశారు అంటే అది మేబీ బికాస్ ఆఫ్ దేర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్. ఎంపరర్ అండ్ ఎంప్రెస్, ఇది ఒక డివైన్ మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీ. అగైన్ యూనివర్స్ కన్ఫర్మ్ చేస్తుంది ఇక్కడ మీకు పదే పదే. 8 of Wands, సడన్ చేంజెస్, సడన్ ఎయిర్ ట్రావెల్, sudden communication. Number 8 could be significant. Number 9 could be significant. Number 10, 11 could be significant. Okay, so ఇది ఎప్పుడైతే మీ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారో ఆర్ కాల్ చేస్తారో దట్ మెసేజ్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనమాట ఆ మెసేజ్. హార్ట్ ఫెల్ట్ కాన్వర్సేషన్స్ చూస్తారు మీరు. అంటే మీ పర్సన్ ఎప్పుడు మీతో అలా మాట్లాడలేదు, అలా మాట్లాడతారు ఇప్పుడు. ఎందుకు అలా మాట్లాడతారు అని అంటే తన లైఫ్లో ఉన్న ఒక మేజర్ ప్రాబ్లం ఏదో సాల్వ్ అయింది. సో అందుకే తను చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ దే డోంట్ వాంట్ టు వాక్ అవే నౌ. ఫర్దర్గా మీ రిలేషన్షిప్ని తీసుకెళ్ళాలనుకుంటున్నారు, అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. దే డోంట్ వాంట్ టు వాక్ అవే నౌ. ఓకే, బట్ తన లైఫ్లో ఏదో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ని వదిలేయాలనుకుంటున్నారు. అదేంటి తన లైఫ్లో ఉన్న డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే వన్ ఈజ్ దేర్ ఫ్యామిలీ సిచ్యువేషన్ అండ్ వన్ ఈజ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ విత్ యూ. దే ఆర్ ఎండింగ్ దట్ సిచ్యువేషన్. ఓకే, దే వాంట్ టు బీ హ్యాపీ. మీతో చాలా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు మీ పర్సన్. సో లెట్స్ సీ ఇక్కడ ఏం చూద్దామంటే నెక్స్ట్ ప్రజెంట్ మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, తన ఫీలింగ్స్ ఏంటి అనేవి దీంట్లో చెక్ చేద్దాం. సోల్మేట్, సోల్ కనెక్షన్, పార్ట్నర్షిప్, సోల్ కాంట్రాక్ట్, లైఫ్ పార్ట్నర్. అండ్ లుకింగ్ ఎట్ పిక్చర్స్, మీ పిక్చర్స్ చూస్తున్నారు ఈ పర్సన్. దే వాంట్ టు కాల్ యూ ఆర్ టెక్స్ట్ యూ. And dating with someone. మేబీ ఈ పర్సన్ తను వెకేషన్కి ఏదైనా విలేజ్ ఆర్ టౌన్ దేనికన్నా వెళ్ళాలి అనుకుంటే ఆ వెకేషన్కి వెళ్ళే ముందు ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తారు. ఓకే, నీడింగ్ టైమ్ టు హీల్. ఓకే, అండ్ ఈగో అండ్ ఫియర్. ఈ ఈగో అండ్ ఫియర్ వల్లనే మీతో ఇప్పటి వరకు కమ్యూనికేషన్ లేకుండా అయిపోయింది. అండ్ మీటింగ్ అండ్ టాకింగ్, దే వాంట్ టు టాక్ టు యూ. మిమ్మల్ని మీట్ అవ్వాలని, మీతో మాట్లాడాలని చాలా యాంగ్జైటీతో ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్. ఓకే, సో దే విల్ రిక్వెస్ట్. హార్ట్ బ్రోకెన్ పర్సన్, ఫీలింగ్ లాస్ట్ అండ్ లైట్ హార్టెడ్ కమ్యూనికేషన్ ఏదో రాబోతుంది. నేను ఇప్పుడు చెప్పాను కదా, హార్ట్ టు హార్ట్ ఫెల్ట్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. అండ్ మీరిద్దరూ చాలా లైట్ హార్టెడ్గా ఫీల్ అవుతారు. అండ్ దిస్ ఈజ్ అన్ అన్కండిషనల్ లవ్. ఓకే, లెర్నింగ్ అండ్ ఎక్స్పాన్షన్.
ఇక్కడ ఈ పర్సన్కి చాలా ఫెయిల్యూర్స్ అనేవి మాత్రం క్లియర్గా కనిపిస్తున్నాయి లైఫ్లో. ఓకే, అండ్ న్యూ బిగినింగ్స్ అగైన్, న్యూ బిగినింగ్, న్యూ చాప్టర్. సో ఛానల్ మెసేజెస్ ఏంటో చెక్ చేద్దాం. ఛానల్ మెసేజెస్ అనేసరికి పవర్ ఆఫ్ అయింది. ఓకే, సో ఛానల్ మెసేజెస్. స్ట్రగ్లింగ్ ఫర్ రైట్ డెస్టినీ. ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. సోల్ కాంట్రాక్ట్, సోల్ టై ఉంది మీ ఇద్దరి మధ్య. ఓకే, మీ ఇద్దరు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఆ సోల్ రికగ్నిషన్ అనేది జరిగింది. వై? బికాజ్ ఇట్స్ ఎ పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్. దెర్ ఈజ్ ఏ హోప్. ఓకే, ఇక్కడ మీ పర్సన్ మీకు ఎంత దూరంగా ఉన్నా కూడా మీకు కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, అండ్ కెమిస్ట్రీ, ఇంటెన్స్ కెమిస్ట్రీ. And I'm struggling to get away from the past and I'm missing our inside jokes. Okay, so last message, one last message. Oh, I want to fix our connection. Okay, they want long term commitment with you. మిమ్మల్ని చాలా కన్విన్స్ చేసి మాట్లాడతారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంపల్సివ్గా రియాక్ట్ అవ్వకండి. మీ పర్సన్ దగ్గర ఇంపల్సివ్గా మీరు ఏవో కొన్ని మెసేజెస్ చేసేస్తూ ఉంటారు. బట్ ఆఫ్టర్ దాట్ మీ పర్సన్ సైలెంట్గానే ఉంటారు. అటు నుంచి అలాంటి మెసేజెస్ రావు. ఎందుకంటే ఈ పర్సన్కి మీరు నేను చెప్పాను ఆల్రెడీ, మీరు చాలా సపోర్టింగ్గా ఉన్నారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. బట్ మీ పర్సన్ మీకు అప్పుడు రెస్పెక్ట్ ఇవ్వనట్టుగా మీరు ఫీల్ అయ్యారు. సో నా ఈ పర్సన్ ఏంటంటే మీరెంత తిట్టినా ఆర్ ఇంపల్సివ్గా ఏదైనా మాట్లాడినా సడన్గా అటు నుండి రెస్పాండ్ అవ్వరు. జస్ట్ సైలెంట్ అయిపోతారు. అంటే కమ్యూనికేషన్ ఆపేస్తారు. క్లోజర్ ఇచ్చారు. క్లోజర్ ఇచ్చేస్తే మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి రాలేరేమో, మీరు కూడా కంప్లీట్గా ఈ రిలేషన్ని ఎండ్ చేస్తారేమో అని ఈ పర్సన్ మీతో అలాంటి బిహేవియర్ ఎప్పుడు చేయరు. కానీ ఈ పర్సన్ చేసిన మిస్టేక్స్ ఏంటంటే సడన్గా కమ్యూనికేషన్ ఆపేయడం లేదా బ్లాక్ చేయడం ఆర్ సడన్లీ మీతో చాటింగ్ ఆర్ కాలింగ్, మీతో కమ్యూనికేషన్ ఆపేసి ఇంకెవరితోనో స్టార్ట్ చేయడం, ఇలాంటి మిస్టేక్స్ చేశారు ఈ పర్సన్. బట్ దానివల్లనే మీరు చాలా ఇరిటేటింగ్గా రియాక్ట్ అవ్వడం జరుగుతుందనమాట. అవన్నీ మీ మైండ్లో ఉండిపోయాయి ఇంకా పాస్ట్లో ఇలా జరిగింది అని. సో ఇదంతా కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈ పర్సన్ చాలా కేర్ తీసుకుంటారు ఇన్ ద ఫ్యూచర్. ఓకే, అండ్ ఈ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది బై దిస్ న్యూ మూన్, అమావాస్య టైంకి ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. దాంట్లో అయితే డౌట్ లేదు. మేబీ సేమ్ డే మెసేజ్ రావచ్చు మీ పర్సన్ దగ్గర నుండి, ఆర్ నేను చెప్పాను కదా కొన్ని డేట్స్, ఆ డేట్స్ రోజు మెసేజ్ ఆర్ కాల్ రావచ్చు. ఓకే, సిగ్నిఫికెంట్ నెంబర్ 8 and 9. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 666 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.